నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణ అధికారం రాష్ట్రాలకు అప్పగింత. 23 పిటిషన్లపై వాదనలు విని సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఇరవై ఏళ్ల పోరాటం ఫలించిందన్న మందకృష్ణ మాదిగ. తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ శ్రేణుల సంబురాలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రభుత్వం ఇప్పుడిచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అమలు చేస్తామన్న సీఎం. స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం. రంగారెడ్డి జిల్లాలో యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన. కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి మరో సబ్ కమిటీ. సీఎం వ్యాఖ్యలపై శాసనసభ ప్రాంగణంలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన. అరెస్ట్ చేసిన పోలీసులు అసెంబ్లీలో 4 గంటలు నిల్చున్నా మైక్ ఇవ్వలేదన్న సబిత. కమలా హారిస్ భారతీయురాలా నల్లజాతీయురాలా? ఉపాధ్యక్షురాలపై మరోసారి నోరు పారేసుకున్న డొనాల్డ్ ట్రంప్. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట వద్ద స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మన రేవంత్ కన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు. అది గర్జిస్తున్న తెలంగాణ యువ స్వరం ఈ భారతదేశానికే ఒక ఉదాహరణగా ఉండేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే పేరులో ఆనరబుల్ సీఎం గారు ఈ పేరు పెట్టడం వెనక ఎంత గొప్ప అర్థం ఉందంటే, ప్రపంచంలోనే మన దగ్గర ఉన్నంత యూత్ పవర్ ఇంకే దేశంలో లేదు. అలాంటి ప్రపంచ యూత్ పవర్కి తెలంగాణ యూత్ ఒక ఎగ్జాంపులరీగా ఉండాలని ఆనరబుల్ సీఎం ఈరోజు సంకల్పించిన అద్భుతమైన అర్థవంతమైన నిర్మాణాత్మకమైన ఈ కార్యక్రమంలో చెప్తుంటారు, ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రజల స్పందన ఉండాలి అని. అలాంటి కార్పొరేట్ సెక్టర్ నుంచి సిఎస్ఆర్ కింద ఎన్నో సహకారాలు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ముందుగా వారి శుభాకాంక్ష పలకవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ గారు. I request శ్రీ శ్రీనివాస్ గారు ఎస్డి ఫౌండర్ ఈ సందర్భంలో వారి గ్రీటింగ్ చెప్తారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, స్పీకర్ గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్స్, మరి ఇతర డిగ్నిటరీస్ అందరూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు కట్టబెడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారం ఉందని 2004లో స్వయంగా తామే ఇచ్చిన తీర్పును 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పక్కన పెట్టింది. మొత్తం 23 పిటిషన్లపై విచారణ జరిపిన అందరి వాదనలు విని నేడు కీలక తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎస్సీ కులాల్లో ఉపవర్గీకరణ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. రిజర్వ్డ్ కేటగిరీ గ్రూపులను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించడం కోసం వారి మధ్య వెనకబాటుతనం ఆధారంగా వర్గీకరించే అవకాశం కల్పించింది. 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును 7
7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పక్కన పెట్టింది. ఎస్సీ కులాల ఉపవర్గీకరణకు అడ్డంకిగా ఉన్న నాటి తీర్పు న్యాయసమ్మతం కాదని, రాష్ట్రాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించుకునే స్వేచ్ఛ ఉందని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక కులానికి సరైన ప్రాతినిధ్యం లేదని రాష్ట్రం ఒక నిర్ధారణకొస్తే దానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆ రాష్ట్రం బాధ్యత అని న్యాయస్థానం పేర్కొంది. వెనుకబడిన తరగతుల్లో కొంతమంది మాత్రమే ప్రయోజనాలను అనుభవిస్తే ఆ వర్గ ప్రయోజనాలను రాష్ట్రం నెరవేర్చలేదనే భావన వస్తుందని పేర్కొంది. కొన్ని షెడ్యూల్డ్ కులాలు అనుభవిస్తున్న కష్టాలు, వెనకబట్టుతనం ఒక్కో కులానికి భిన్నంగా ఉంటాయని అభిప్రాయపడింది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ సహా ధర్మాసనంలో ఉన్న 6 ఉపవర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం విభేదించారు. ధర్మాసనం మొత్తంగా 6 వేర్వేరు తీర్పులు వెలువరించింది. కల్పిత లెక్కలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించిన పరిమాణంలో తగిన గణాంకాల ఆధారంగా వర్గీకరణ ఉండాలని మెజారిటీ తీర్పు స్పష్టం చేసింది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ న్యాయ సూత్రాల ప్రకారం ప్రతి వర్గానికి హక్కులుంటాయని, అన్ని వర్గాలు వ్యవస్థల్లో భాగమే కాబట్టి ఏ ఒక్కరూ వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి రాకూడదని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రాజ్యాంగంలోని 341వ అధికరణం ఎస్సీ ఎస్టీలు అందరూ సజాతీయ తరగతి అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని తీర్పులో పేర్కొంది. 5 సభ్యుల ధర్మాసనంలో పేర్కొన్న విధంగా ఉపవర్గీకరణ చేయడం 341(1), 341(2) అధికరణాలను ఉల్లంఘించినట్లు ఏమాత్రం కాదని స్పష్టతిచ్చింది. తీర్పును సమర్థిస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ 341వ అధికరణం రిజర్వేషన్ కు సంబంధించింది కాదని, అది కేవలం ఎస్సీ ఎస్టీలను గుర్తించడానికి మాత్రమే వర్తిస్తుందని తన వ్యాఖ్యలను జోడించారు. ఎస్సీ ఎస్టీల్లో ఖచ్చితంగా క్రిమిలేయర్ గురించి, అలాంటి వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి బయటకు తీసుకురావాలని జస్టిస్ గవాయ్ ప్రత్యేకంగా ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్ బేలా త్రివేది తీర్పునిచ్చారు. ఆర్టికల్ 341 ప్రకారం నోటిఫై చేసిన ఎస్సీ జాబితాలో రాష్ట్రాలు మార్పులు చేయరాదని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. రాష్ట్రాల నిశ్చయాత్మక చర్యలు రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని పేర్కొన్న జస్టిస్ త్రివేది ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును సమర్థించారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశంపై ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు 7 సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రాలకు అలాంటి అధికారం ఉండదని, పార్లమెంటు మాత్రమే ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చేయగలదని 2004లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చెల్లుబాటుపై వాదనలు జరిగాయి. ఎస్సీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చెల్లదని పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ఈ కేసులో ప్రధాన వ్యాజ్యంగా ఉంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సహా మరో 22 ఇంప్లీడ్ పిటిషన్లపైన విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను సమర్థిస్తూ కేంద్రం వాదనలు వినిపించింది. పిటిషనర్లు అందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ తాజాగా తీర్పునిచ్చింది. తీర్పును అనుసరించి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని స్పష్టం చేసింది. దేశంలో రిజర్వేషన్ల విధానం 2వ అడుగు వేయబోతోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పును మందకృష్ణ మాదిగ స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన రిజర్వేషన్లను అమలు చేసి విద్య, ఉద్యోగ అవకాశాల్లో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇవ్వడంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల పోరాటం ఫలించిందని భావోద్వేగానికి గురయ్యారు. సుప్రీం తీర్పుపై మళ్లీ కోర్టుకు వెళ్లవద్దని ఎస్సీ ఉపకులాలను కోరిన ఆయన ప్రక్రియ వేగవంతానికి చొరవ తీసుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు, ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు. ఎందుకంటే
కాంగ్రెస్ కూడా ఒక లాయర్ను పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు. ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు. ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగు వేయబోతుంది. ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని, ఖచ్చితంగా వర్గీకరణ సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే, మార్గనిర్దేశక సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరవర్గమైన మళ్ళా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒకరి గెలుపు కాదు, ఒకరి ఓటమి కాదు. దయచేసి నా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది, ప్రైవేట్ రంగంలో వ్యవస్థ పెరిగిపోతున్నది. అట్లాంటి సమయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం ఎజెండాగా చేసుకుని మనందరం కలిసి ముందుకు నడపాల్సిన అవసరం ఉన్నది. మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలుంటే వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలి. బహుశా తెలంగాణలోనైతే మాకు మినిమం 11 నుంచి 12% రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ నాయకులు, శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సికింద్రాబాద్ పార్సీగుట్టలోని జాతీయ కార్యాలయంలో నాయకులు, అభిమానులు మిఠాయిలు పంచుతూ టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఎంఆర్పీఎస్, దళిత బహుజన విద్యార్థి సంఘాలు వేడుక జరుపుకున్నాయి. సుప్రీం తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమల్లోకి తీసుకువచ్చి రిజర్వేషన్లను అమలు చేయాలని కోరాయి. వర్గీకరణ తీర్పు కొందరి విజయమో మరికొందరు అపజయమో కాదని భారస సీనియర్ నేత సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర ఎంత కీలకమో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మందకృష్ణ మాదిగ పాత్ర అంతే కీలకమని సండ్ర తెలిపారు. తెలంగాణ ఉద్యమం అందరూ పాల్గొన్న దాని సాధకుడు కేసీఆర్ గారు ఎట్లయితే ఆ ఉద్యమ ఫలాలకు అర్హుడో, ఈ రోజు వర్గీకరణ ఉద్యమానికి కూడా మందకృష్ణ మాదిగ గారే అర్హుడని చెప్పి మిగతా వర్గాలు ఎవరైతే ఇతర ఎంఆర్పీఎస్లు ఉన్నాయో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా ఈ ఉద్యమంలో చిన్న చూపు చూడట్లేదు. అందరి పాత్ర ఉంది, కానీ దీనికి ఆద్యుడు మూలం మందకృష్ణ మాదిగ గారే. 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ ఉద్యమం జరిగిందంటే ఈ సమస్య పట్ల ఉన్న కమిట్మెంటు, ఈ సమస్యకున్న చట్టబద్ధత దీనిని బట్టే మనకు అర్థమవుతున్నది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. ఇప్పుడిచ్చిన నోటిఫికేషన్లోనే తీర్పును అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. పార్టీలకు అతీతంగా తీర్పును స్వాగతించిన నేతలు ఏళ్ల తరబడి చేసిన పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఈ మేరకు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మాదిగ ఉపకులాల వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను గత ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం నిపుణులైన లాయర్లతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినట్టు తెలిపారు. ఈ ప్రయత్నం ఫలించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడిచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, సుప్రీంకోర్టు తీర్పును పార్టీలకు అతీతంగా నాయకులు స్వాగతించారు. తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్రంలో వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట ఫలితమే ఈ తీర్పు అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వర్గీకరణ కోసం గతంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని, గాంధీ భవన్ వద్ద ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. వర్గీకరణపై సుప్రీం తీర్పును బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సహా పలువురు నాయకులు స్వాగతించారు. హిస్టారిక్ డే, లాంగ్ చెరిష్ డ్రీమ్, ఎప్పటి నుంచో కలగంటున్నాము. ఈ వర్గీకరణ అనేది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఓ సమతుల్యత,
అందరికీ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటం 20-30 ఏళ్ళ పోరాటం కాదు, గత 50 సంవత్సరాల ఉన్నది. ఈరోజు అట్లీస్ట్ నా 63 ఏళ్లలో 50 ఏళ్ళు నేను చూశాను ఇది. టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జడ్జిమెంట్ అనుకూలంగా రేపు పొద్దున ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుంది. భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. ఈ వర్గీకరణ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం. ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొంతమంది మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఈరోజు ఈ వర్గీకరణను మరి ఆమోదించడం చాలా సంతోషం. నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు పాటించారు, వారికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్ పర్యటనలో కూడా వారు వీరికి అండగా నిలబడుతున్నట్టుగా స్పష్టంగా వారు హామీ చేయడం జరిగింది అధ్యక్ష. 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇరుక్కుపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైనటువంటి పోరాటమని గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు అధ్యక్ష. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు భారతీయ జనతా పార్టీ తెలుపుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ వర్గీకరణను ఆమోదిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు. సిపిఐగా మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాము. ఆనాడు ఏబీ బర్ధన్ గారు వాళ్ళందరూ కూడా మొదటిసారిగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందా కృష్ణమాదిగా ఇతర పెద్దలందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనరసింహతో పాటు ఎమ్మెల్యేలు మిఠాయిలు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు డప్పుదరువులతో సీఎం సమక్షంలో సంబురాలు చేసుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. సామాజిక న్యాయమే టీడీపీ సిద్ధాంతమని ఉద్ఘాటించారు. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ మొదటి నుంచి మద్దతుగా నిలిచిందని చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయం జరగాలి, అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్ లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి దాన్ని కూడా ఆమోదించారు. జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేట వద్ద స్కిల్ వర్సిటీకి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శుభాకాంక్ష అందింది, వారికి ధన్యవాదాలతో. తెలంగాణ రాష్ట్ర వికాసం కోసం హార్దికంగా కృషి చేస్తే, అంటే హృదయపూర్వకంగా కృషి చేస్తే ఆర్థిక వనరులు అవే చేకూరుతాయి. హార్దికంగా హృదయ స్పందన ప్రధానమని నిరూపిస్తూ సాగుతున్న గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైనటువంటి 4వ మహానగరంగా తీర్చిదిద్దటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ సభాపతి గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ శాఖ మార్చులు పెద్దలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి,
అలాగే R&B శాఖ మార్చులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, నా తోటి శాసనసభ్యులందరికీ, ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసిన లక్ష్మారెడ్డి గారికి, మేయర్ గారికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, ప్రభుత్వ సలహాదారులకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరి పేరు పేరున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మొత్తానికి ఈరోజు నాకు తెలిసి ఇంతకంటే తృప్తినిచ్చేటువంటి కార్యక్రమం ఇంకోటి ఏదీ లేదని నేను అనుకుంటున్నాను. ఇదేదో కేవలం పాలన కోసమో లేకపోతే ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తూ పాలన చేసుకుంటూ ముందు పోయే కార్యక్రమం కాదు. ప్రభుత్వం ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం ఎలా చేయాలని తప్పించి ఆలోచించి అందులో నుంచి వచ్చిందే ఈనాటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల జీవితాలు అద్భుతంగా మారాలని ఆశించాం. 10 ఏళ్లు పాలించినటువంటి ప్రభుత్వం నిరుద్యోగ యువత గురించి కానీ, వారి భవిష్యత్తు కోసం వేయాల్సిన పునాదుల గురించి కానీ ఏమీ ఆలోచన చేయలే. అందుకే తెచ్చుకున్న రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు పోరాడినటువంటి నిరుద్యోగ యువత కానీ, సకల జనులు కానీ తీవ్రమైనటువంటి నిరాశ నిస్సులకు గురై ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మా కలలు నెరవేరవని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే, ఏ ఉద్దేశం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ నిరుద్యోగ యువతి యువకుల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలని తెచ్చుకున్నామో, ఆ మార్పుకి ఈరోజు మీ అందరి సమక్షంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు భూమి పూజ చేసిన రేవంత్ రెడ్డి గారికి కానీ, ఇందిరమ్మ రాజ్యానికి కానీ, ప్రభుత్వానికి కానీ ఇంతకంటే తృప్తికరమైనటువంటి రోజు ఇంకోటి లేదని నేను చెప్తానుకున్నాను.